బానిసవైపోతేవో నా కొడుక మన బతుకులెట్లా గం చేసి నువ్వు నా కొడుక మన బతుకులెట్లా గం చేసి కన్నీరే కానుక ఇస్తివా రామసక్కని కొడుక నిండుకుండా రామసక్కని కొడుక సుగుణాల ముద్దు బిడ్డ డ్రగ్స్ కు నువ్వెట్లా బానిసవైపోతీవో నా కొడుక మన బతుకులెట్లా గం చేసి ఆశిస్తున్నాము. పిల్లలందరూ కూడా ఒకసారి లేచి నిలబడితే ప్రతిజ్ఞ చేద్దాం. ప్రతిజ్ఞ కావాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది కాబట్టి ఈ డ్రగ్ ఇంటర్నేషనల్ డే అగెన్స్ట్ డ్రగ్ అబ్యూజ్లో మనమందరం కూడా పార్టిసిపేట్ చేసి పూర్తి స్థాయిలో పోషించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు ఒక రకంగా ఉండేది, అంటే మీ పూర్వీకులు మీ పెద్దవాళ్ళ టైంలో ఒక రకంగా ఉండేది, ఈ పీరియడ్లో వేరే రకంగా అది రూపాంతరం చెందింది. గతంలో సిగరెట్ తాగటము, పొగాకు నడవటము, లేకుంటే అక్రమ రవాణా మరియు దుర్వినియోగంపై జరుగుతున్న పోరాట గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉండి డ్రగ్స్ బారిన పడకుండా కృషి చేస్తానని కొనుగోలు చేసే వ్యక్తుల సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఇంటర్నేషనల్ డే అగెన్స్ట్ డ్రగ్ అబ్యూజ్లో సంబంధించి మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా గౌరవనీయులు డీజీపీ గారి ఆదేశాల ప్రకారం అన్ని మండల స్థాయిలో అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈరోజు కార్యక్రమాలు దీని నివారణ కోసం, డ్రగ్స్ నివారణ కోసం ఈరోజు కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులో ముఖ్యంగా యువత అట్లాగే కాలేజ్ స్టూడెంట్స్, ఇంటర్ అండ్ డిగ్రీ స్టూడెంట్స్, వాళ్ళ ఉపాధ్యాయులు మరియు మండల స్థాయిలో ఉన్నటువంటి వైరాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరినీ కూడా ఉపాధ్యాయులు అందరినీ కూడా ఏకం చేసి ఇక్కడ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో గౌరవ ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, ప్రిన్సిపాల్స్ అండ్ ఎస్ఐ గారు అందరూ కూడా పాల్గొని విద్యార్థులు అందరూ పాల్గొనడం జరిగింది. ఈ మాదక ద్రవ్యాల వల్ల జరిగేటువంటి నష్టము, వారి యొక్క నివారణ చర్యలు, మన బాధ్యత అనే అంశాల మీద స్టూడెంట్స్ అందరితో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళ అవగాహన కోసం అని చెప్పి ఈ కార్యక్రమం నిర్వహించి వాళ్ళందరి యొక్క సహకారాలు తీసుకొని
వైరా మండలంలో అండ్ వైరా సర్కిల్లో అట్లాగే ఖమ్మం జిల్లాలో ఈ డ్రగ్స్ అనేది లేకుండా చేసేందుకు పోలీస్ శాఖ తరఫున మేము గట్టి ప్రయత్నం చేస్తాము. దీనికి సంబంధించి అందరూ కూడా ప్రజలందరూ కూడా కోరేది, అందరూ కూడా ఎక్కడ ఇటువంటి కార్యక్రమాలు జరిగినా, ఎక్కడైనా మత్తు బానిస అయినట్టు ఉన్నా, మత్తు తాగుతున్నా, లేకపోతే ఈ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతున్న సమాచారం వస్తే వెంటనే పోలీసు వారికి తెలియజేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ.